వెల్కమ్ టు ఆర్టీవీ. కుమారి అంటే తెలియని వాళ్ళు ఎవరు కూడా లేరు. రోజు రోజుకి కుమారి ఆంటీ గారు ప్రతి ఒక్కరు కూడా తెలుస్తున్నారనే చెప్పాలి. అయితే చాలా మంది ప్రముఖులు అలాగే సినీ నటులు ఎంతో మంది ఆవిని కలవడానికి వస్తూ ఉంటారు. అలాగే ప్రమోషన్స్ కూడా చేయించుకుంటూ ఉంటారు. అయితే నిన్న ఇటీవల కాలంలో ఒక వ్యక్తి ఆయన్ని కలవడానికి వచ్చారు. ఆయన ఎవరో కాదు, సోను సూద్ గారు. ఏకంగా ఆవిడ్ని కలవడానికి మాదాపూర్ వెళ్ళి మరి మాట్లాడడం జరిగింది. అసలు ఏం మాట్లాడారు ఏంటనేది ఇప్పుడు కుమారి ఆంటీతో మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే అండి, ఎలా ఉన్నారు? బాగున్నామా. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. ఎందుకంటే సోను సూద్ గారు అక్కడి నుంచి ఇక్కడికి వచ్చారు మిమ్మల్ని కలవడానికి. ఏం మాట్లాడారండి? అంటే గతంలో కూడా మాట్లాడారు ఆయన. నాకు హోటల్లో ఇట్లా ఏదైనప్పుడు కూడా మాట్లాడారు. మాట్లాడి సో ఎలా ఉన్నారమ్మా, మంచిగా మీరు కష్టపడే వాళ్ళకి మంచిగా జరుగుద్ది, సో నా సపోర్ట్ ఎప్పుడు మీకు ఉంటుంది ఇది అని చెప్పి గతంలో కూడా మాట్లాడారు. వస్తానని చెప్పారు, తీసుకుని అలాగే వచ్చారు. అంటే లాస్ట్ టైం కూడా మీతో మాట్లాడడం జరిగింది? అవును. అప్పుడు ఫోన్లో మాట్లాడారా? ఎవరైనా వచ్చారా లేకపోతే మీ ఫోన్ నెంబర్ తీసుకున్నారు? నా ఫోన్ నెంబర్ ఉంది, మా ఫోన్ నెంబర్ ఉంది. అంటే గతంలో మాట్లాడారు. పిఏ గారు వచ్చారు, వాళ్ళ పిఏ గారు వచ్చారు, హర్ష గారు వచ్చారు. సో అలాంటి మంచి వ్యక్తికి హర్షబాబు కూడా, పిఏ కూడా అలాంటి మంచి వ్యక్తి దొరికినందుకు నిజంగా చాలా మంచి చేసే వాళ్ళకి మంచి వాళ్ళే ఉంటారు కదా. అలాగే బాబు కూడా చాలా మంచి బాబు, చాలా మంచిగా ఆంటీ ఆంటీ అంటూ బాగా మంచిగా ఇదిగా చేస్తుంటారు ఎప్పుడైనా సరే ఇదిగా. ఇంకా ఆయన కూడా సార్ కూడా బాగా అంటే ఆయన హిందీ కదా, నాకు తెలుగు రాదు. ఇంకా అట్లాగంటే బాబు ఎక్స్ప్లెయిన్ చేసి అట్లా చెప్పారు. సో చాలా సంతోషం అనిపించింది. ఇప్పుడు కూడా అలా వచ్చినందుకు కూడా నాకైతే అసలు చాలా సంతోషంగా ఉంది. అంటే అసలు అనుకున్నారా సోను సూద్ గారు వచ్చి కలుస్తారు, నాతో మాట్లాడతారు, నా ప్రాబ్లం అక్కడి వరకు వెళ్తుందని అనుకున్నారా ఎప్పుడైనా? కానీ ఆయన మంచి వ్యక్తి. ఆయన కరోనా టైంలో ఎంతమందికి హెల్ప్ చేశారంటే, ఇంట్లో ఉండి కూడా చాలా చూసాం ఆయన. చాలా అంటే చాలా. అప్పటి నుంచే కూడా సోను సూద్ గారు అన్న మాకు బాగా ఇష్టం. సో ఆయన నాకు విషయంలో కూడా ఇట్లా మాట్లాడి నాకు ధైర్యం చెప్పి ఇట్లా ఇదైనప్పటికే మాకు అందరం కూడా అసలు చాలా సంతోషపడ్డాం. సో వస్తానని చెప్పారు అప్పుడే, సో వచ్చారు. ఎప్పుడు వస్తాను ఏంటని ఏమన్నా మాట్లాడారా లేకపోతే సడన్గా సర్ప్రైజ్ ఇచ్చారా? వస్తానని చెప్పారు. ఇంకా అంటే ఎప్పుడో ఒకసారి వీళ్ళు చూసుకుని వస్తారు, ఎప్పుడు వస్తారు అనేది తెలియదు అని చెప్పి అన్నారు. సడన్గా మొన్న 12 గంటలకి కాల్ చేశారు, ఇట్లా వస్తున్నా అని చెప్పి. ఇంకా కావుగా ఎలా అనిపించింది? ఆ ఫీలింగ్ ఎలా ఉంది? అసలు మామూలుగా కాదు, చాలా అంటే చాలా సంతోషంగా ఉంది. ఏమన్నా ఇచ్చారా? అమౌంట్ ఏమన్నా ఇచ్చారా? చాలా మందికి ఉన్న క్వశ్చన్ ఏంటంటే, సోను సూద్ గారు అక్కడి నుంచి ఇక్కడికి వచ్చారు, అసలు కుమారి ఆంటీ గారికి ఎంత ఇచ్చారు? మంచి మనసు ఉన్న వాళ్ళ బ్లెస్సింగ్స్ ఉంటే చాలు నాకు. నాకేమీ వద్దు, నాకు కష్టపడడానికి శక్తి ఉంది. సో నాకు ఇంతమంది సపోర్ట్ ఉన్నారు, నాకు అది చాలు. సో ఆ సపోర్టింగ్ అనేది ఇచ్చారు, వాళ్ళ బ్లెస్సింగ్స్ ఉంటే నాకు అంతే చాలు. అయితే రోజు రోజుకి మీరు ఎదుగుతూ ఉన్నారు. ఇటీవల కాలంలో సినిమా ప్రమోషన్స్ వస్తున్నాయి, చాలా మంది ఆర్టిస్టులు వచ్చి కలుస్తున్నారు, అలాగే సీరియల్స్లో సినిమాలలో కూడా అవకాశాలు వస్తున్నాయి. చాలా పెద్ద పెద్ద సినిమాల్లో కూడా వచ్చాయని విన్నాం, నిజమేనా? అంటే నాకు టైం సరిపోవట్లేదు, వచ్చాయి కానీ నాకు టైం సరిపోవట్లేదు. వచ్చాయి. అయితే ఇప్పుడు వరకు కొన్ని సీరియల్స్లో మిమ్మల్ని చూసాం మేము. మరి నెక్స్ట్ ఏ విధంగా చూడబోతున్నాం? ఏ సీరియల్లో ఏ సినిమాలో చూడబోతున్నాం కుమారి? ఎన్ని ఇది వచ్చినా కానీ నాకు ఫస్ట్ నా ఫ్యామిలీ ఇంపార్టెంట్. నా ఫ్యామిలీ ని దాటుకుని అయితే నేను ఏది చేయలేను. సో ఎందుకంటే మామూలుగా అయితే అంకులు వెళ్ళమన్నారు, కానీ అంకుల్కి కొద్దిగా హెల్త్ కొంచెం ప్రాబ్లం. అంటే ఇన్ని సంవత్సరాలు పొయ్యిల దగ్గర ఉండి చేసి ఆయన కొద్దిగా హెల్త్ కొంచెం దెబ్బతింది. పొయ్యిల దగ్గర అంటే మరి హార్డ్ వర్క్ కదా, అవన్నీ బరువులు మోసి కొంచెం ఆయన కొంచెం కుంగిపోయారు. ఇక దాంతో కొద్దిగా హెల్త్ బాగాలేదు. సో ఆయన కన్నా నాకు ఏది ఎక్కువ కాదు. నా బాబు కూడా వాళ్ళ డాడీ కోసము నేను ఎక్కడ మళ్ళీ సఫర్ అవుతానని కూడా నా బాబు కూడా చదువు పక్కన పెట్టి మాకు హెల్ప్ చేయడానికి వస్తున్నాడు. సో అలాంటి ఫ్యామిలీ కన్నా ఎంత సంపాదించినా ఫ్యామిలీ అనేది లేనప్పుడు ఇంకా వేస్ట్ కదా. సో వాళ్ళ ఆరోగ్యం నాకు ఇంపార్టెంట్. అయితే కొద్ది రోజుల క్రితం ఎక్కడైతే మీరు షాప్ పెడతారో అక్కడ ఒక ఆవిడ షాప్ కూడా తీసేయబోయారు అని చెప్పి విన్నాము. అంటే కుమారి ఆంటీకి ఒక రూల్, మాకు ఒక రూలా అని చెప్పి ఆవిడ పెద్దగా అరవడం జరిగింది. ఇదేమైనా మీ దృష్టికి వచ్చిందండి? తెలీదమ్మా నాకు. ఎప్పుడు జరిగింది? ఒక వారం క్రిందట, 10 రోజుల క్రిందట జరిగింది. అవునా? తెలీదు. అయితే ఒకవేళ దీని గురించి మీరేమంటారు? తెలీదు అసలు నాకు దీని గురించి. ఇక్కడ మా హోటల్ దగ్గర అంటే ఏం జరిగింది అంటే ఒక ఆమె దగ్గర కూడా ఎవరైతే అమ్ముకుంటున్నారో ఆమె దగ్గర కూడా చాలా మంది ఉండటంతో పోలీసులు వచ్చి ఆవిడ ఫుడ్ని తీసుకెళ్లడం, లేకపోతే జనాలను ఎల్లగొట్టడం, ఇవన్నీ చేశారు. సో ఆమె గట్టిగా అరిచిందనమాట. అంటే కుమారి ఆంటీకి ఒక రూల్, నాకు ఒక రూలా
అని చెప్పి గట్టిగా అన్నారు. దాని గురించి మీరేమంటారు? బతకడానికి అందరికీ హక్కు ఉంది. అది నా ఒక్కదానికనే కాదు, అందరం కలిసి బతకాలి ఏదైనా సరే. ఒకప్పుడు 13 షాపులే ఉండేవి మావి. మరి 13 షాపులలో పోయి 35 షాపులకి కలుపుకున్నాం. కలుపుకుంటూ పోతే ఏదైనా సరే ఇదే. ఇప్పుడు మళ్ళీ ఇంకా షాపులు ఎక్కువైనాయి. సో ఇక అందరూ ఇక బతకాలి అంటే మరి అందరం బతకాలి కదా, అది మన ఒక్కళ్ళది కాదు కదా. సో దానికైతే నేను బతికేది అందరం కలిసే బతకాలి. సో అంత పబ్లిక్ వస్తున్నారు కాబట్టి అంత పబ్లిక్కి కూడా మనం ఒకళ్ళమే అందియాలన్నా, ఇన్ని షాపులు అందియాలన్నా అందివ్వలేరు, ఫుడ్ అందివ్వలేరు. చాలా మంది వచ్చి పాపం డిసప్పాయింట్ అయితే వెనక్కి తిరిగి వెళ్ళలేరు కదా. సో ఎవరో ఒకళ్ళ దగ్గర అయితే కడుపు నిండా వచ్చిన వాళ్ళు వెనక్కి తిరిగి వెళ్ళకుండా అందరి దగ్గర కడుపు నిండా అన్నం తిని వెళ్తే హ్యాపీ కదా. అవును. సో అందరూ బతకాలనే కోరుకుంటున్నాను నేను కూడా. అందరికీ సపోర్ట్ చేస్తున్నాను అంటారు. అంతే కదా మరి. ఉపాధి లేదు కదమ్మా, అంటే ఇది లేదు, జాబులు లేవు. దానికైనా ఇప్పుడు గవర్నమెంట్ అయినా ఏం చేస్తుంది? ఇప్పుడు జాబులు అంటే ఎక్కడి నుంచి తెస్తారు? వాళ్ళైనా సరే, గవర్నమెంట్ అయినా సరే. ఇప్పుడు ఏవైనా ఏది చేయడానికైనా సరే అదేంటంటే కష్టమైన పని అంటే గమ్మున ఎవరో ఎంచుకోవట్లా. ఏదైనా సరే ఇది అని చెప్పి ఇప్పుడు అట్లా చెప్పుకుంటూ పోతే చాలా అంటే చాలా ఉన్నాయి. ఇప్పుడు అందరికీ తెలియని కాదు ఇవి. ఇప్పుడు ఇది కానీ పర్టికులర్గా ఇదనేం కాదు. కాకపోతే ఈ కరోనా వచ్చిన కాడి నుంచి అయితే మాత్రం చాలామంది అంటే చాలామంది దెబ్బతిన్నారు. సో అప్పటి నుంచి మరి మేము కూడా 13 షాపులు ఉండేవి. అప్పుడు 13 షాపుల వరకు కోర్టు నుంచి పర్మిషన్ తెచ్చుకున్నాం. స్టే ఆర్డర్ ఉంది మాకు, 13 షాపులది ఉంది మాకు. ఆ 13 షాపుల తర్వాత కరోనా అప్పుడు చాలామంది వచ్చి పెట్టుకున్నారు. సో మరి అందరం మంచి హృదయంతో వచ్చిన వాళ్ళందరినీ కూడా మాలో కలుపుకున్నాం. అప్పుడు వచ్చిన వాళ్ళందరినీ, ఇది ఇప్పుడు రోడ్ సైడ్ ఫుట్పాత్ అమ్మా. ఇప్పుడు నీది కాదు నాది కాదు, మనందరికీ హక్కు ఉంది బతకనీకి. అది నా ఒక్కదానికి హక్కు కాదు, నీ ఒక్కదానికి హక్కు కాదు. ఫుట్పాత్ గవర్నమెంట్ది, అది ఎవరమైనా బతకవచ్చు, ఎవరమైనా ఇది చేయొచ్చు. దానికి ఇలా అని నాకు ఒక రూలు మీకు ఒక రూలు కాదమ్మా, అందరికీ ఒకటే రూలు. ఏం జరిగిందో నాకైతే తెలీదు. అందరికీ ఒకటే రూలు, అందరం కలిసి బతుకుదాం. నీ మీద నువ్వు, నా మీద నేను వద్దు. కాకపోతే ట్రాఫిక్ ఇబ్బంది అవ్వకుండా అవుతుంది. ట్రాఫిక్ అయితే అక్కడ ఖచ్చితంగా అవుతుంది. దానికి కూడా మనం ప్రభుత్వానికి కూడా మనం కూడా సహకరించాలి. సో అలా అని ఏం చేద్దామన్నా ఇప్పుడు అక్కడ సిచ్యువేషన్ లేదు. అది మనం వెహికల్స్ ఎక్కడ పెట్టడానికైనా ఇది లేదు. కాకపోతే ఎవరున్నా కానీ ఒకటి లంచ్ చేసేవాళ్ళు లంచ్ అవర్స్లో మాత్రమే. నేను ఇప్పుడు అందరూ 11 గంటలకే పెడతారు, నేను 12:30కి వెళ్తాను. 3:30 కల్లా క్లోజ్. నేను అసలు అక్కడ కనపడను ఇంకా. కానీ చాలా మంది కూడా మీ దగ్గర ఫుడ్ తినడానికంటే మీతో ఫోటోలు తీయించుకోవడానికి, ప్రమోషన్ చేయించుకోవడానికి వస్తున్నారని విన్నాం, నిజమేనండి? ఫొటోస్ అంటే ఇప్పటి నుంచి కాదు, ఎప్పటి నుంచో ఉంది. ఎప్పటి నుంచో ఫొటోస్, ఇప్పుడు కాదు, 3 years నుంచి దిగుతారు ఫోటోలు. 3 years నుంచి దిగుతారు, ఇవాళనే కాదు. అయితే మీ సొంత ఊరు నుంచి కొడాలి నాన్నగారు ఓడిపోవడానికి గల కారణం మీరే, అంటే మీరు అవతల వ్యక్తిని ఎక్కువగా సపోర్ట్ చేశారు అందుకని ఓడిపోయారు అంటున్నారు. దాని గురించి మీరేమంటారు? అయ్యో అది వాస్తవాన్ని చెప్పాను. నిజాన్ని నిర్భయంగా చెప్పడానికి భయం అక్కర్లేదు. సో గుడివాడ వెళ్ళాలి అంటే కనుక ప్రాణాలు చేతిలో పెట్టుకుని వెళ్ళాల్సి వస్తుంది. సో విజయవాడ పునాదిపాటి కాడి నుంచి చూడండి, గుడివాడ వెళ్ళాలంటే రోడ్ ఎలా ఉందో. అవును. మరి ఇప్పుడు పామర్ రోడ్ నుంచి వెళ్ళాలన్నా అంతే, రోడ్లు భయంకరంగా ఉన్నాయి. అసలు ఏది ఇదన్నా కానీ అదే కాదు, పని లేక కూడా చాలామంది ఎవరి కాళ్ళే వచ్చేస్తున్నారు. ఊరి నుంచి ఊళ్ళో ఎవరు లేకుండా అందరు వచ్చేస్తున్నారు పనికి, ఏదో ఒక పని ఏదని చెప్పి వచ్చేస్తున్నారు. ఇట్లా అంటూ పోతే ఇదివరకు ఊరంతా ఎంత బాగుండేదో, ఇప్పుడు రోజు రోజుకి ఊరు అనేది మొత్తం డల్ అయిపోతుంది. అయితే మామూలుగా ఎవరి ఇంట్లో అయినా సరే దేవుళ్ళ ఫొటోస్ ఉంటాయి, వాళ్ళ ఫ్యామిలీ ఫొటోస్ ఉంటాయి. మరి మీ ఇంట్లో పవన్ కళ్యాణ్ గారి ఫోటో ఏంటి? అంటే ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి గారి ఫోటో మీ ఇంట్లో ఉంది. అంటే మీరు ఇష్టంతో చేయించుకున్నారా లేకపోతే ఎవరైనా ఇచ్చారా? ఇష్టంతో కూడా ఒకటి తెచ్చుకున్నాము, మా బాబు తెచ్చాడు. ఇంకొకటి కూడా ఉంది, అంటే దీనికి ఇది చేపిస్తున్నాడు, ఫ్రేమ్ చేపిస్తున్నాడు. అంటే ఇది మంచిగా. ఇంకా మళ్ళీ ఇది నాకు గిఫ్ట్ ఇచ్చారు. ఓ, ఎవరు మీ అభిమానులా? గుడివాడ వెళ్తే నా అభిమానులు నాకు గిఫ్ట్ ఇచ్చారు. ఎలా అనిపిస్తుందండి మీకు? చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అందరూ కూడా అసలు వెళ్తుంటే అందరూ కుమారి ఆంటీ అంటూ పిల్లలు పెద్దవాళ్ళు అందరూ కూడా అలా అంటుంటే నాకు చాలా సంతోషంగా అనిపించింది.
ఎంత ఇదనేది కాదు, ఇంతమంది ప్రేమని అభిమానాన్ని పొందినందుకు నాకు నిజంగా చాలా సంతోషంగా ఉంది. ఎంతో మంది సోను సూద్ గారిని కలవాలి లేకపోతే చూడాలి, ఆయన అభిమానులు ఎంతో మంది ఉన్నారు, కానీ ఆ అదృష్టం మీకు వచ్చిందని చెప్పాలి. మరి నెక్స్ట్ ఎప్పుడు కలవబోతున్నారు మళ్ళీ ఆయన మిమ్మల్ని? కలుస్తా అన్నారు, వస్తా అన్నారు, ఇంటికే వస్తా అన్నారు ఈసారి. హ్మ్. ఈసారి అయితే సోను సూద్ గారికి ఇంటికి పిలిచి భోజనం పెట్టబోతున్నారు అంటారు, అంతేనా? అది నా అదృష్టం, ఎందుకంటే అలాంటి వాళ్ళకే కాదు అందరికీ కూడా మంచి చేసే వాళ్ళందరికీ కూడా నేనే వాళ్ళ ఇంటికి వెళ్ళి కూడా వంట చేసి పెట్టాలనుకుంటున్నాను. సో పర్మిషన్, వాళ్ళందరూ పర్మిషన్ ఇస్తే కనుక సో వాళ్ళకే వెళ్ళి అంతే అందరికీ పెట్టాలి ఇదిగా అని చెప్పి వాళ్ళు చాలామంది అంటున్నారు, మేము రావాలంటే ఎలాగో అంత క్రౌడ్లో రాలేకపోతున్నాం, చేయలేకపోతున్నాము అన్నీ అని చెప్పి అంటున్నారు. అంటే పెద్ద పెద్ద వాళ్ళు అంటే ఇట్లా ఇదిగా ఉన్నవాళ్ళు. సో వాళ్ళ దగ్గరికి వాళ్ళు పర్మిషన్ ఇస్తే నేనే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి నచ్చిన ఐటమ్ వండి పెట్టి వాళ్ళ బ్లెస్సింగ్స్ కూడా తీసుకోవాలనుకుంటున్నాను. మా కుమారి ఆంటీ రోజు రోజుకి అంచెలుగా ఎదుగుతూ ఉన్నారు, మంచి మంచి అవకాశాలు వస్తున్నాయి, పెద్ద పెద్ద మంది వస్తూ వెళ్తూ ఉన్నారు, అంటే ఎంతో మంచి మంచి నాయకులు వస్తున్నారు, సెలబ్రిటీస్ వస్తున్నారు. ఇంకా మీరు ఇలాగే ముందుకు వెళ్ళాలని చెప్పి మా ఛానల్ తరఫున కోరుకుంటున్నామండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.